ఇంట్లో నుంచి అసలు క్యాండిడేట్లు అందరూ వెళ్ళిపోయేసరికి శ్రేయ పల్లవి అయితే ఇది నీది ఇది నాది అని చెప్పేసి నగలు అయితే పంచుకుంటూ ఉంటారనమాట. ఇక ఇంతలో కమల్ శ్రీకర్ అయితే వస్తారనమాట. వచ్చి ఇక వాళ్ళిద్దరిని చూసి మీకు నగలు కావాలా, నగలు ముందు వెళ్ళి పనులు చూడండి, ఇంట్లో అంట్లు తోమి వంట చేసి ఇల్లంతా క్లీన్ చేయండి అని చెప్పేసి గట్టిగా అరుస్తారనమాట. ఇక అయినా కానీ వాళ్ళు వెళ్ళకపోయేసరికి వెళ్తారా లేక బెల్ట్ తీయాలా అని చెప్పేసి కమల్ అనగానే వామ్మో వీడు కొట్టినా కొడతాలని చెప్పేసి భయంతో ఇక పూజ గదిలోకి వెళ్ళిపోతారనమాట. ఇక శ్రేయ పల్లవి ఇక వెంటనే దీపాలు వెలిగించేసి హారతి పట్టుకుని వస్తారు. గుడ్, ఇక నుంచి ఇలానే బుద్ధిగా ఉండాలి, రోజు పూజ చేయాలి, ఇంటి పనులు వంట పనులు అన్నీ మీరే చేసుకోవాలి, అవన్నీ వదిలేసి సింగారాలు అంటూ ఊరేగారంటే తాట తీస్తామని చెప్పేసి ఇక వార్నింగ్ ఇస్తారనమాట. ఎవరు లేరు, ఇక మనదే రాజ్యం అనుకుంటే వీళ్ళిద్దరు ఏంటి ఇలా తగులుకున్నారని చెప్పేసి మనసులో పల్లవి శ్రేయలు అయితే ఇక కమల్ శ్రీకర్ని అయితే తిట్టుకుంటూ ఉంటారనమాట. మీరు ఇంటి పనులు చూసుకోండి, నేను మన కంపెనీని కూలిపోయేలా చేసింది ఎవరో కనిపెట్టే పనిలో ఉంటా అని చెప్పేసి శ్రీకర్ అయితే అంటాడనమాట. ఇక ఆ మాట వినగానే పల్లవి అయితే ఒకసారిగా ఉలిక్కి పడిపోతుంది. వామ్మో అన్నట్లుగా కళ్ళు అటు ఇటు తిప్పుతూ ఉంటుంది అనమాట. ఇక శ్రీకర్ అయితే అది బాగా అబ్జర్వ్ చేస్తారు. అది అన్నయ్య నువ్వు వాళ్ళు ఎవరో కనిపెట్టి చెప్పు, వాళ్ళు తుక్కు రేగొట్టే పని నేను చూసుకుంటా అని చెప్పేసి కమల్ అయితే అంటాడనమాట. ఇక వాళ్ళిద్దరూ వెళ్ళిపోగానే శ్రేయ అయితే ఎవరైనా పెళ్ళాలని మహారాణులా చూసుకోవాలనుకుంటారు, మన మొగుళ్ళు ఏంటో పని మనుషులా చూడాలనుకుంటున్నారని చెప్పేసి తిట్టుకుంటూ ఉంటారనమాట. ఇక అక్షయ్ అయితే భాస్కర్ వాళ్ళ ఆవిడ తిడుతుంది కదా, అందుకని చెప్పేసి ఇక ఇంట్లో నుంచి లగేజ్ పట్టుకొని వస్తారనమాట. ఇక ఎక్కడికి వెళ్ళాలో తెలియక ఎండలో నడుస్తూ ఉంటారు. ఎవరెవరికో అక్షయ్ అయితే ఫోన్ చేస్తూ ఉంటారనమాట. కానీ ఎవ్వరు ఫోన్ అయితే లిఫ్ట్ చేయరు. ఇక భానుమతి అయితే నడవలేక రే అక్షయ్ కనీసం ఆటో అయినా పిలువురా, ఎండలో నడవలేకపోతున్నా అని చెప్పేసి అంటూ ఉంటుంది అనమాట. మిమ్మల్ని ఎలా నడిపించడం నాకు మాత్రం ఇష్టం ఉంటుందా నానమ్మ, మనం ఎక్కడికి వెళ్ళాలో తెలియకుండా ఆటోకి ఏం చేస్తాం అని చెప్పేసి అక్షయ్ అయితే అంటాడనమాట. ఇక ఎంతలా గుడి కనిపించగానే రే ఇక్కడ కాసేపు ఆగి వెళ్దారా అని చెప్పేసి భానుమతి అయితే అంటదనమాట. ఇక లోపల గుడి మెట్ల పైన వెళ్ళి కూర్చుంటారు. ఇక అక్షయ్ అయితే తన ఫ్రెండ్స్కి అయితే ఫోన్ చేసి కొన్ని రోజులు షెల్టర్ కావాలని చెప్పేసి అడుగుతూ ఉంటాడనమాట. ఒక ఫ్రెండ్ ఏమో గెస్ట్ హౌస్ ఉంది కానీ అందులో ఇప్పుడు మా చెల్లి ఫ్యామిలీ ఉన్నారని చెప్పేసి చెప్తారు. ఇంకొకరేమో డబ్బులు అడగగానే నాకే టైట్గా ఉందిరా అని చెప్పేసి ఫోన్ అయితే కట్ చేస్తారనమాట. ఇక ఇవన్నీ చూసి అక్షయ్ అయితే బాధపడిపోతూ ఉంటాడు. రే అక్షయ్, మన దగ్గర అన్నీ ఉన్నప్పుడే స్నేహితులు బంధువులు మన చుట్టూ ఉంటారా, మనకి స్థాయి లేనప్పుడు డబ్బు లేనప్పుడు ఎవరు తిరిగి కూడా చూడరని చెప్పేసి ఇక పార్వతి అయితే చెప్తుంది. ఇక ఎంతలో గుళ్ళో ప్రసాదం అయితే ఇస్తూ ఉండగానే భానుమతి వెళ్ళి ప్రసాదం అయితే తీసుకుంటుంది అనమాట. నాతో పాటు ఇంకో ఇద్దరు కూడా ఉన్నారు, వాళ్ళకు కూడా ఇవ్వండి అని చెప్పేసి అడుగుతుందన్నమాట. ఇక ప్రసాదం పట్టుకొని ఇక అక్షయ పార్వతికి అయితే ఇస్తుందన్నమాట. ఇదిగోరా తీసుకో, ప్రసాదమైనా తినండి, ఉదయం నుంచి ఏం తినలేదు కదా, కళ్ళు తిరుగుతున్నాయని చెప్పేసి భానుమతి అయితే అంటదనమాట. అత్తయ్య మనల్ని ఇలా ఎవరైనా చూస్తే బాగోదేమని చెప్పేసి పార్వతి అయితే అంటూ ఉంటుందన్నమాట. నాకు షుగర్ కూడా ఉంది, ఆకలికి తట్టుకోలేకపోతున్నాను అని చెప్పేసి ఇక భానుమతి తింటూ ఉంటుందన్నమాట. ఇక పార్వతి అక్షయ్ అయితే ప్రసాదం అయితే తీసుకుంటారు. ఇక ఆ ప్రసాదాన్ని చాలా ఆత్రంగా భానుమతి తినడం చూసి అక్షయ్ పార్వతులు అయితే చాలా బాధపడిపోతారనమాట. మిమ్మల్ని ఈ స్థాయికి తీసుకొచ్చింది నేనే అమ్మ, ఖచ్చితంగా మిమ్మల్ని బాగా చూసుకోవాల్సిన బాధ్యత కూడా నాపైనే ఉంది, నేను చూసుకుంటా అని చెప్పేసి మనసులో అనుకుంటూ ఉంటాడనమాట. ఇక భానుమతి అయితే వసే పార్వతి నాకు ఆకలి తీరలేదు, నేను వెళ్ళి ఇంకో కప్పు ప్రసాదం తెచ్చుకుంటా అని చెప్పేసి అంటదనమాట. పాపం ఎలా బ్రతికిన ఆవిడ ఎలా అయిపోయిందని చెప్పేసి పార్వతి అయితే అనుకుంటూ ఉంటుంది. ఇక తర్వాత సీన్లో పల్లవి అయితే కంగారుగా వాళ్ళ నాన్న దగ్గరికి అయితే వెళ్తుంది అనమాట. ఏంటమ్మా అంత హ్యాపీయేనా అని చెప్పేసి చక్రధర్ అయితే అడుగుతాడు. ఏమి హ్యాపీ డాడీ, ముసలోడు వాళ్ళ కూతురు ప్రణతి మనవరాలు ఆరాధ్య ఇంట్లో నుంచి వెళ్ళిపోయారు, ఇప్పుడు అక్షయ్ పార్వతి ముసలిది కూడా వెళ్ళి రోడ్డున పడ్డారని హ్యాపీగా ఫీల్ అయ్యా, కానీ వాళ్ళు అక్షయ్ ఫ్రెండ్ ఎవరో ఉంటే వాళ్ళ ఇంట్లో దర్జాగా ఉన్నారట, అది విన్నాక నాకు ఇంకేం ఆనందం ఉంటుందని చెప్పేసి పల్లవి అయితే చెప్తూ ఉంటుందన్నమాట. ఓహో అదా సంగతి, అయినా ఇన్నాళ్ళు బాగా బ్రతికిన కుటుంబం కదా, ఆ మాత్రం నలుగురు ఫ్రెండ్స్ ఉంటారులే, అయినా ఎంత మంచి ఫ్రెండ్ అయినా ఎన్నాళ్ళని చూస్తారమ్మా, మొదటి రోజు ప్రేమగా వడ్డిస్తారు, తర్వాత రోజు ఎప్పుడు దయచేస్తారని చెప్పేసి ముఖం మీద అడుగుతారు, నువ్వేం కంగారు పడుకో, 2-3 రోజుల్లో వాళ్ళు మళ్ళీ రోడ్డున పడటం ఖాయం, చూస్తూ ఉండని చెప్పేసి చక్రధర అయితే అంటాడనమాట. ఆ మాట వినగానే అదే జరగాలని చెప్పేసి పల్లవి అయితే అంటూ ఉంటుంది. ఇంకా అయితే అటుగా కారులో వెళ్తున్న శ్రీకర్ అయితే సడన్గా అవుతాడనమాట. మళ్ళీ కార్ రివర్స్ చేసి దిగుతాడు. ఏంటి పల్లవి కార్ ఇక్కడుంది, అసలు ఇక్కడికి ఎందుకు వచ్చిందని చెప్పేసి శ్రీకర్కి అయితే డౌట్ వస్తుంది అనమాట. ఇక వెంటనే నెమ్మదిగా లోపలికి అయితే వెళ్తాడు శ్రీకర్. ఇక తండ్రి కూతురు ఇద్దరు ఆ ఇంటిని ఎలా లాగేసుకోవాలి, మిగిలిన వాళ్ళ రోడ్డుని ఎలా పడేయాలని చెప్పేసి మాట్లాడుకుంటూ ఉంటారు.
ఆ ఇంట్లో మెయిన్ వికెట్లన్నీ అవుట్ అయిపోయాయి డాడ్. ఇక మిగిలిన ఆ శ్రేయాలను కూడా విడగొట్టి ఇంట్లోంచి గెంటేస్తే ఆ ఇంటికి నేనే మహారాణి అని చెప్పేసి పల్లవి అయితే మురిసిపోతూ ఉంటుందన్నమాట. అవునమ్మా, అయినా ఆ ఇంటిని మన పేరు మీద ఎలా రాయించుకోవాలో నాకు బాగా తెలుసు. నువ్వు కంగారు పడకు, మనం ప్లాన్ చేసి కొడితే ఆ పిల్లకాకుల పని ఎంతసేపు చెప్పు అని చెప్పేసి చక్రధర్ అయితే అంటాడనమాట. అవును డాడ్, ముందు ఆ శ్రేయ భర్తం పట్టాలి. ఈ మధ్య నా మీదే ఎదురు తిరుగుతుంది, దాన్ని మూల కూర్చోబెట్టాల్సింది అని చెప్పేసి పల్లవి అయితే అంటదనమాట. ఇక శ్రీకర్ అయితే అక్కడున్న కిటికీ దగ్గరికి అయితే వచ్చేసి ఇక పల్లవి చక్రధరని అయితే చూస్తాడు. ఇక అప్పుడే పల్లవి కూడా శ్రీకర్ని అయితే గమనిస్తారనమాట. ఇక నాటకం అయితే మొదలు పెడుతుంది. నాకు చాలా బాధగా ఉంది డాడ్. ఉమ్మడి కుటుంబం కాస్త ఇలా ముక్కలైపోవడం చూస్తుంటే నా గుండె తరుక్కుపోతుంది. ఎంత బ్రతిమలాడినా కూడా బావగారు, అత్తయ్య, అమ్మమ్మ నా మాట వినలేదు, ఇంట్లోంచి వెళ్ళిపోయారు. అసలు ఎక్కడికి వెళ్ళిపోయారో, ఎన్ని బాధలు పడుతున్నారో తలుచుకుంటేనే నాకు కన్నీళ్ళు వచ్చేస్తున్నాయని చెప్పేసి నటిస్తూ ఉంటుందన్నమాట. అయితే అప్పుడు దాకా అలా మాట్లాడి ఇలా మాట్లాడేసరికి చక్రధరకి అయితే అసలు ఏమీ అర్థం కాదనమాట. ఇంకా అది కాదమ్మా అది అని ఏదో చెప్పబోతుండగా వెనకాల చూడ్డాడని చెప్పేసి సైక్ చేస్తూ ఉంటుందన్నమాట. ఇక శ్రీకర్ ఉన్నట్టు చక్రధర్ కూడా గమనిస్తాడు. ఇక వెంటనే ఇతను కూడా యాక్టింగ్ అయితే మొదలు పెడతాడనమాట. మంచి వాళ్ళకే కదమ్మా కష్టాలు వస్తాయి, మీరంతా కలిసి ఉండాలనే కదా మనం కోరుకుంటాం. ఏవో చిన్న చిన్న మనస్పర్ధలు వచ్చాయి, అంత మాత్రం చేత ఇలా చేస్తారా అని చెప్పేసి చక్రధర్ అయితే అంటాడు. అవును డాడ్, పోనీ నేను వెళ్ళి అందరి కాళ్ళు పట్టుకుంటా, అప్పుడైనా వాళ్ళ మనసులు మారతాయేమో అని చెప్పేసి ఇక పల్లవి అయితే ఏడుస్తూ నటిస్తుంది అనమాట. ఇక పల్లవి యాక్టింగ్ చూసి శ్రీకర్కి అయితే ఏం అర్థం కాదనమాట. పల్లవి ఏంటి మా ఫ్యామిలీ గురించి ఎంత మంచిగా మాట్లాడుతుంది, అది కూడా ఎంత బాధపడిపోతుంది ఏంటబ్బా అని చెప్పేసి అనుకుంటూ ఉంటాడు. సెల్ అని ఇక అక్కడి నుంచి అయితే వెళ్ళిపోతాడనమాట. ఇక శ్రీకర్ వెళ్ళిపోయాడా లేదా అని చెప్పేసి కిటికీ దగ్గరికి వెళ్ళి పల్లవి అయితే తొంగి చూస్తుంది. ఇక శ్రీకర్ కారులో వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ అసలు మ్యాటర్ అయితే మొదలు పెడుతుంది అనమాట. డాడ్ చూసావా, ఆ శ్రీకర్ నన్ను వెతుక్కుంటూ ఎక్కడి వరకు వచ్చేసాడని చెప్పేసి పల్లవి అయితే చెప్తూ ఉంటుంది. అవునమ్మా, ఒక్కటి మాత్రం గుర్తుపెట్టుకో, అసలే ఆ శ్రీకర్ గాడిది లాయర్ బుర్ర, ప్రతి సమస్యని అన్ని కోణాల్లోంచి ఆలోచిస్తాడు. అలా ఆలోచించి మనం ఏమైనా దీని వెనకాల ఉన్నామేమో అని వాడికి డౌట్ వచ్చి ఉంటుంది. అందుకే నీ మీద నిఘా పెట్టాడు. ఎందుకైనా మంచిది వాడితో కాస్త జాగ్రత్తగా ఉన్నమ్మా, చెప్పలేం, అసలే లాయర్, దీని వెనక మనం ఉన్నామని తెలిస్తే మన ఫోన్ అవుట్ అయిపోతుందని చెప్పేసి చక్రధర్ అయితే అంటాడు. అందుకే కదా డాడ్, వాడిని చూడగానే మహానటిలా మారిపోయి వాడికి మెంటల్ ఎక్కేలా చేశారని చెప్పేసి పల్లవి అయితే అంటదనమాట. ఇక తర్వాత సీన్లో గుడి మెట్ల మీద పార్వతి, భానుమతి దీనంగా కూర్చొని ఉంటారన్నమాట. సరిగ్గా అప్పుడే అవని అయితే అదే టెంపుల్కి అయితే వస్తుంది. దేవుడా, ఎందుకు మా ఫ్యామిలీకి వరుసగా ఎన్ని కష్టాలు ఇస్తున్నావు, నా మీద కోపంతో ఏముందో చూడకుండా ఆయన పేపర్ల మీద సంతకాలు చేసేసి ఈ పరిస్థితి తెచ్చుకున్నారు. అది చాలదన్నట్టు ఇంట్లోంచి కూడా వెళ్ళిపోయారు. ఇలాంటి కష్ట సమయంలో ఆయన ఎలాంటి తొందరపాటు నిర్ణయాలు తీసుకోకుండా నువ్వే చూడాలి స్వామి అని చెప్పేసి ఆమెని అయితే కోరుకుంటూ ఉంటుందన్నమాట. ఇక అప్పుడే దూరంగా గుడి మెట్ల మీద పార్వతి, భానుమతిని అయితే అవని అయితే చూస్తుంది అనమాట. ఇదేంటి అత్తయ్య అమ్మమ్మ ఎక్కడున్నారు, ఆయన ఎక్కడ, లగేజ్ కూడా ఉందంటే వాళ్ళు అక్షయ్ గారి ఫ్రెండ్ ఇంటి నుంచి వచ్చేసారనమాట అని చెప్పేసి అనుకుంటూ ఉంటుందన్నమాట. ఇక వెంటనే అక్షయ్ ఫ్రెండ్ భాస్కర్కి అయితే ఫోన్ చేస్తుంది. మా వాళ్ళు మీ ఇంట్లో లేరా అని చెప్పేసి అడుగుతూ ఉంటుందన్నమాట. లేదండి, నేను వాళ్ళని వెళ్ళమని చెప్పలేదు, కానీ వాళ్ళే వెళ్ళిపోయారు. నా భార్య అని కాదు కదండి, అది ఓ పెద్ద శాడిస్ట్, వాళ్ళని ఇంట్లోంచి ఉండనివ్వకుండా నానా మాటలు అంది, అందుకే వాళ్ళు వెళ్ళిపోయారని చెప్పేసి ఇక భాస్కర్ అయితే చెప్తాడనమాట. సరే అని చెప్పేసి అవని ఫోన్ కట్ చేస్తుంది. అయ్యో, ఎలా బ్రతికిన వాళ్ళు ఎలా అయిపోయారు అని చెప్పేసి అవని అయితే బాధపడుతూ ఉంటుందన్నమాట. ఇక దగ్గరికి వెళ్ళి మాట్లాడదామని అనుకుంటుంది, కానీ ఇక పార్వతి చెప్పిన మాటలు అయితే గుర్తొస్తాయన్నమాట. మళ్ళీ నువ్వు మా కంటికి కనిపిస్తే ఇక నేను నీకు ఎప్పటికీ కనిపించ, దూరంగా వెళ్ళిపోతా అని చెప్పేసి పార్వతి చెప్పిన మాటలు గుర్తుకొచ్చి ఇంకా అవని అయితే ఆగిపోతుంది. ఇప్పుడు మళ్ళీ నేను వీళ్ళకి కనిపిస్తే నాకు కనిపించకుండా ఎటైనా వెళ్ళిపోతారేమో, ఇప్పుడు ఏం చేయాలని చెప్పేసి అవని అయితే ఆలోచిస్తూ ఉంటుంది అనమాట. ఇక ఆలోచించి వాళ్ళ ఇంటికి దగ్గరలోనే ఒక ఇల్లు అయితే రెంట్కి అయితే వాళ్ళకి ఇప్పించేలా ప్లాన్ చేస్తుంది అనమాట. ఇక అది తెలిసి పార్వతి అయితే దానింటి దగ్గర నేను ఉండాలా, నేను అసలు ఉండనంటే ఈ ఇల్లు వద్దు ఏమొద్దు అని చెప్పేసి అక్కడ కూడా పెట్టి చేస్తుంది అనమాట. ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో, నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. మన వీడియోస్ని మిస్ అవ్వకుండా చూడాలనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.